ఏటా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను నిర్లక్ష్యం చేయడం తగదని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యం అసోసియేట్ ప్రెసిడెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ నవభారత డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో 66 కళాశాలలకు గాను సుమారు 17,000 మంది విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 16,000 కోట్ల రూపాయల బకాయిలను గాను ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చర్చల సందర్భంగా 1,200 కోట్ల విడుదలకు అంగీకరించిన నేటి వరకు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గత 4.5 సంవత్సరాలుగా కళాశాలలో బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కళాశాల భవనాల అద్దెలు చెల్లించలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఆ క్రమంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 3 సోమవారం నుంచి ప్రైవేట్ కళాశాలలను బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే సందర్భంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్లస్ లెక్చరర్స్ అందరూ అంబేద్కర్ గారికి ఈరోజు సమర్పించడం జరిగింది. దఫాలుగా అనేక కార్యక్రమాలను తీసుకున్నాము. మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం ముఖ్యంగా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 66 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. సుమారుగా 15,000 నుంచి 16,000 మధ్యలో స్ట్రెంత్ ఉన్న అంటే ఎగ్జామినేషన్ ఫీజుకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక 16,000 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్గా ఉండడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉన్నది. గత 4.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యాలు తర్వాత లెక్చరర్స్ తర్వాత విద్యార్థులు అందరం కూడా బాగా సఫర్ కావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ శాలరీస్ ఇవ్వడం వల్ల అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి తప్పితే ఏ రోజు కూడా మాకు ఊరడానికి అటు ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థల పట్ల ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది సమాజానికి చెడు చేసే అవకాశమే ఉంటుంది తప్పితే ప్రభుత్వము ఏది రెసిడెన్షియల్ కాలేజీలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,000 నుంచి 16,000 వరకు ఖర్చు పెడితే ప్రతి విద్యార్థికి ఇక్కడ ప్రైవేట్ సంస్థల్లో ఎడ్యుకేషన్ లభిస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు మేము అతి తక్కువ ఖర్చుతో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మొన్న ఇస్తారన్నటువంటి కనీసం 1,200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి. మొన్న మా రాష్ట్ర సంఘము పోయినప్పుడు బట్టి విక్రమార్క గారు తర్వాత ఇతర మంత్రులు అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు తక్షణంగా మేము 1,200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి కేవలం 300 కోట్లు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఎక్కడికి కూడా సరిపోదు. 10,000 కోట్లు ఎక్కడ 1,200 కోట్లు ఎక్కడ అయినప్పటికీ కూడా తాత్కాలికంగా మేము అడ్జస్ట్ అవుతామని మేము అనుకున్నాము. గుంతనన్న ఉపశమనం ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల సమైక్య మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సమైక్య ఫతే ఇచ్చిన పిలుపు మేరకు 3 నవంబర్ 2025 నుండి తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ని నిర్వహిస్తున్నాము. ఈ కళాశాల బంద్ని నిర్వహిస్తున్నామంటే ఏదో గవర్నమెంట్కి వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశం కాదు. మేము కళాశాలలు నడపలేని పరిస్థితిలో ఉన్నాము. భవనాల అద్దెలు చెల్లించలేకపోతున్నాము. తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బయట అప్పు తీసుకుందామన్నా లోన్ తీసుకుందామన్నా అప్పు కాలేని వాళ్ళ వీళ్ళు లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తారో లేదో వీళ్ళకి రియంబర్స్మెంట్ రావట్లేదని కూడా బయట నుంచి కూడా మాకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడ్డది. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేద విద్యార్థులకి రావాల్సిన ఫీజు బకాయిలను పిల్లలకి ఇచ్చే విధంగా వాళ్ళ పిల్లలకి ఇస్తే మా ఫీజులు క్లియర్ చేస్తారు. మీరు పిల్లలకి ఇవ్వకపోవడం మా ఫీజులు క్లియర్ కావు. కాబట్టి ఈ ఫతే పిలుపు మేరకు 3వ తారీఖు నుంచి మొదలైన ఈ ప్రయాణం ఈ బంద్ అనేది గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వాలి. టోటల్గా 10,000 కోట్ల బకాయిలు ఉన్నది. కనీసం 5,000 కోట్ల బకాయిలైనా మాకు మొదటి దఫాగా ఇస్తే మేము మా బంద్ను విరమించుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా
మన గవర్నమెంట్కి ఇప్పటికీ 10 సార్లుగా మేము అర్జీ పెట్టుకున్నాము. గవర్నమెంట్ కూడా మాకు ఎన్నోసార్లు మేము రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్నారు. అంటే కేవలం మమ్మల్ని రాజీతోటే హామీ ఇవ్వటం, మీరు రాజీ పడటం, హామీ ఇవ్వటం, మీరు రాజీ పడటం, ఇట్లా 10 సార్లు అయింది. ఇప్పుడు రాజీ పడే ప్రసక్తి అసలే లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు మా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయినా 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెలలు అయినా కానీ